కవిత దారి ఎటువైపు? కాంగ్రెసా బీజేపీనా? కాంగ్రెస్ లోకి రానివ్వబోమంటున్నారు సీఎం రేవంత్. నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలపై కవిత రియాక్షన్ ఏంటి? నిన్న ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ లో కవిత కాంగ్రెస్ లో చేరడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్ లో చేరుతానంటే వ్యతిరేకిస్తానంటున్నారు సీఎం రేవంత్. కవిత అంశం కేసీఆర్ కుటుంబ వ్యవహారమని, ఆమెపై కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ దాడి చేస్తున్నారని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ లో చేరికపై రేవంత్ వ్యాఖ్యల పట్ల కవిత ఇవాళ స్పందించారు. కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన లేదని, కాంగ్రెస్ పెద్దలెవరూ తనను సంప్రదించలేదన్నారు కవిత. సీఎం ఎందుకలా అంటున్నారో తెలీదని, ఆయన భయపడుతున్నారేమో అని కవిత అంటున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చే అర్హత కాంగ్రెస్ కు లేదని, కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రాకపోతే మంచిదని అన్నారు. వస్తే తమ కర్మ అన్నారు కవిత. సో ఇద్దరి వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ సస్పెన్షన్ తర్వాత కవిత దారెటు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆమె అధికార పార్టీ కండువా కప్పుకుంటారన్న చర్చ నేపథ్యంలో నిన్న ఢిల్లీలో స్పందించారు సీఎం. కాంగ్రెస్ లో చేరతానంటే వ్యతిరేకిస్తానన్నారు. అసలు ఆ పార్టీలోకి వెళ్లే ఆలోచనే తనకు లేదంటున్నారు మరోవైపు కవిత. సో అది కవిత కాంగ్రెస్ లో చేరుతారు అంటూ వచ్చిన ప్రచారంపై మాట్లాడారు సీఎం రేవంత్. సస్పెన్షన్ తర్వాత కవిత దారెటు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. కానీ ఢిల్లీలో నిన్న సీఎం స్పందించారు. కాంగ్రెస్ లో చేరతానంటే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను అన్నారు సీఎం రేవంత్. మరోవైపు అసలు ఆ పార్టీలో చేరే ఆలోచనే లేదు, కాంగ్రెస్ కంత సీన్ లేదంటూ వ్యాఖ్యానించారు కవిత.